హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేనైతే గుమగుమలాడే చికెన్ పులావ్ అయితే రెసిపీ చేశాను. ఇదైతే బ్యాచిలర్స్ కోసం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ సింపుల్గా చేసుకోవచ్చు, అంటే ఎవరైనా చేసుకోవచ్చు. కానీ బ్యాచిలర్స్ అయితే ఎటువంటి కష్టం లేకుండా ఒకేసారి అంతా కలుపుకొని హ్యాపీగా చికెన్ కర్రీ బదులు చికెన్ కర్రీలోనే రైస్ వేసుకొని ఎంచక్కా దీన్ని పులావ్ లాగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా సింపుల్గా ఉంటుంది. మనం ఎలా అయితే చికెన్లో ముందుగా కారం, ధనియాల పొడి, అల్లం, చికెన్ మసాలా, ఆయిల్ అంతా వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా ఒక బిగ్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని మసాలా దినుసులు అనగా లవంగాలు, ఇలాచి, బగారా ఆకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలానే ఇందులోకి టమాటా కూడా ఒకటి కట్ చేసి వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులోకి మనము కొద్దిగా అల్లం కూడా వేద్దాము. ఆల్రెడీ చికెన్లో కూడా వేసాము, ఇక్కడ కూడా కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మనము పక్కన ఉంచుకున్న చికెన్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. అంతా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలాగా ఇందులోకి కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి, లేకపోయినా పర్లేదు. నేను అలానే కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అదేవిధంగా నేనైతే బాస్మతి రైస్ అయితే వాడానండి. సో 2 గ్లాస్ బాస్మతి రైస్కి నేనైతే 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయితే అంత టేస్ట్గా అనిపించదు. సో నాకైతే ఇలా పలుకులుగా తినడం అంటే ఇష్టం అన్నమాట. అదేవిధంగా రుచికి సరిపడంత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేయాలి. ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకొని అంతా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకసారి అలా మొత్తం కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే, సింపుల్గా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇదంతా మనం మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపై నుండి కొన్ని ఆనియన్స్ వేసుకొని అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.